కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి అధ్యక్షతన పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారి పర్యవేక్షణలో వనపర్తి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోని ఈరోజు పనులు ప్రారంభించుకోవడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మీ అభిమాన నాయకురాలు మా సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు శాసన సభ్యులు రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా సాట్స్ చైర్మన్ మాజీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, ఒబేదుల్లా కోత్వాల్ గారు, దీపక్ జాన్ గారు, మిత్రుడు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన వనపర్తి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చి మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముని చూడాలి, ఆశీర్వదించాలని వచ్చి కూర్చొని గంటల కొద్దీ ఇక్కడ నిరీక్షించినందుకు మా ఆడబిడ్డలకు, మా సోదరిమణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు. ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు, ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా. ఇవాళ నాకున్న శక్తి, నాకున్న యుక్తి ఈరోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు, ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కావచ్చు, సంవత్సరాల కొద్దీ మిత్రులతో, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో, ఈ ప్రాంత రాజకీయాలు చేసిన వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఈ ప్రాంత రాజకీయాలనే కాదు ఈ ప్రాంత ప్రజలతో నా బంధం పెనువేసుకున్న బంధం. ఇది ఎన్నటికీ తెగిపోని బంధం. ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని, వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో, వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నె తెచ్చిండు, ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించిండనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న. మిత్రులారా, మీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కాదు, ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు,
ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, దాదాపుగా 4 దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా పోటాపోటీన రాజకీయాలు జరిగినాయి. ఆ 4 దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే, ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే. ఆనాడు బాలకృష్ణ గారైనా, జయరాములు గారైనా, రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డారు. అందుకే పాలమూరు జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. కానీ 5 సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి, అవినీతిమయం చేసి, వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఒక వేదిక అన్నట్టుగా వనపర్తి రాజకీయాలను దెబ్బతీసి వనపర్తికి ఉన్న ఒక గొప్ప పేరును వారు దెబ్బతీయడం జరిగింది. ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా, లేదా జైపాల్ రెడ్డి గారైనా, లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా, వీళ్ళందరూ ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాంది, మన వనపర్తి ప్రాంతాందని నేను ఈ ప్రాంతంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, సరళసాగర్ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు. ఈరోజు సరళసాగర్ సైఫన్ ప్రపంచంలోనే పేరుగన్న సైఫన్. ఈరోజు ప్రపంచంలో అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న నీటి ప్రాజెక్టు లేదు. అదే విధంగా ఈ ప్రాంతంలో కట్టిన జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసినవే. ఇవాళ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అయినా, జూనియర్ కాలేజ్ అయినా, మహిళా కాలేజ్ అయినా, రాణి లక్ష్మీదేవమ్మ కాలేజ్ అయినా, ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలైనా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని, రాజకీయ విలువలు పెంపొందించాలని ఈ వనపర్తిలో ఇలాంటి రాజకీయాలను తీసుకొచ్చిన వీళ్ళందరినీ, వీళ్ళ త్యాగాలను, వీళ్ళ ఆలోచనలను, వీళ్ళ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఆనాడు విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఈ వనపర్తి నగరంలో నేర్చుకున్న రాజకీయ చైతన్యం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై ఈ రోజు మీ బిడ్డగా మీ ముందు నిలబడ్డా అంటే ఇది నాకు గర్వకారణం. నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే సందర్భం. అందుకే ఇవాళ మిత్రులారా, నాతోటి చదువుకున్న వాళ్ళనే కాదు, నేను ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండి పాఠశాలకు పోయినో, కళాశాలకు పోయినో ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఇవాళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది. ఆనాడు నాతోని చదువుకున్న వాళ్ళు, నాతోని క్రీడలలో పాల్గొన్న వాళ్ళు, నాతోని విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు రాలేదు, వాళ్ళందరినీ కూడా తొందరలోనే కలుసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఇవాళ ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు పట్టుబట్టి 1000 కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు, మా స్వయం సహాయక సంఘాలు, మా ఆడబిడ్డలకు ఈ రోజు మా సీతక్క, మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు 1000 కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది. తిరుమలాపాలెం వాళ్ళ సొంత ఊరు కాసిం నగర్, ఈ ప్రాంతంలో 4000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు, డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టాలని. ఆనాడు ఎవరు ఉస్మానియా, ఆనాడు ఎవరు నిమ్స్ ఆసుపత్రికి పోయినా
మన వనపర్తి కాదు, మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళకు ప్రత్యేకమైన వైద్యాన్ని చేయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా డాక్టర్ జిల్లెళ్ళ మాధవరెడ్డి గారు బ్రతుకున్నంత కాలం ఆఖరి శ్వాస వరకు వారి ప్రాంత పేదలకు వైద్య సేవలను అందించండు, వారికి సహకారం అందించండు. తప్పకుండా డాక్టర్ చిన్నారెడ్డి గారు అడిగిన కాసింనగర్ ఎత్తిపోతల పథకాన్ని మా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 4000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాదు, డాక్టర్ మాధవరెడ్డి గారి పేరు పెట్టి వారు శాశ్వతంగా వారి సేవలను ఈ రోజు గుర్తు చేసుకునే విధంగా పెట్టుకుంటాం. అదే కాదు, మా శాసనసభ్యుడు ఇలా అడిగాడు, జయరాములు గారి పేరు పెట్టాలి, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలి అని. నాకు ఇంత గొప్ప అవకాశం, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు జయరాములు గారి పేరు పెట్టే అవకాశం ఈ రోజు ఈ సంస్థలకు వచ్చింది. తప్పకుండా ఆ మాజీ శాసనసభ్యుల పేర్లు పెట్టే బాధ్యత ఈ ప్రాంత ప్రజలకు, ఈ పేదలకు వారు అందించిన సేవలకు మనం ఇయ్యగలిగిన గుర్తింపు ఇదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేదిక మీద నుంచి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మాజీ శాసనసభ్యులు బాలకృష్ణయ్య గారి పేరు, మాజీ శాసనసభ్యులు జయరాములు గారి పేరు, అదే విధంగా డాక్టర్ చిన్నారెడ్డి గారి పేర్లను ఈ ప్రాజెక్టులకు పెట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు, తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఇవాళకి 12 సంవత్సరాలు అయ్యింది. నేను అడుగుతున్న ఈడికొచ్చిన మిత్రులను, ఈడికొచ్చిన వాళ్ళని కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళను, బీఆర్ఎస్ బీజేపీలను కూడా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా? మీ గుండెను అడగండి, మీ మనసును అడగండి. ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా. ఇవాళ మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా. నేను అదే విధంగా మా రైతాంగాన్ని, మా సోదరిమణులను, మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామం పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 3 నెలల్లోనే డిసెంబర్ 7 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా? మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి. 7,625 కోట్ల రూపాయలకు ఒక పైసా తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి. ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని, ఎర్ర ఎండలు మండుతున్నాయి, విద్యుత్ వినియోగం పెరిగింది. ఇవాళ 16,000 మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నది. కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా? ఇవాళ 24 గంటల వ్యవసాయ విద్యుత్తు రైతులకు ఉచితంగా అందించడమే కాదు, ఆనాడు ఇవ్వండి, ఈనాడు పేదోళ్లకు 50 లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి, మా అక్కలు చెప్పాలి, మీరెవరైనా ఇంటి బిల్లు కడుతుండ్రా? 200 యూనిట్ల వరకు ఒక్క పైసా లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా? మా అక్కల్ని నేను అడుగుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇంటి బిల్లు గట్టక 15 నెలలు అయింది కదా, బట్టి గారు ఒక్క రూపాయనన్న మిమ్మల్ని అడిగినరా? మీ 50 లక్షల పేదోళ్ల కుటుంబాలకు ఇవాళ 200 యూనిట్లు మేము ఇవ్వడం లేదా? ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు 12 నూరులుండే సిలిండర్ ఈనాడు 50 లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కాదా? వంట వండుతున్న, ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనసాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాకి కాల్చి
వాత పెట్టుండ్రి. ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం. రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర కాల్చి వచ్చినోని చేయి చాపమని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బస్సు కిరాయిస్తే పోయినట్టు, లేకపోతే లేనట్టు. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అమ్మ ఇంటి ఆయన పనిపోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారింటికి పోతే ఒక్క పైసాన్ని అడుగుతుర్రా ఎవరైనా? ఇవాళ మీ ఏ ఆలయమైనా, అది యాదగిరి గుట్టైనా, లేకపోతే మన కురుమూర్తి జాతరైనా, లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా, లేకపోతే రాజనగరం జాతరైనా, ఏ జాతరకు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గుడికి పోయినా, భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా? ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యెత్తి ఒక్క పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి. 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 15 నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా? దీనికి మా బట్టి విక్రమార్క గారు 4500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా? ఇదే కాదు, మా ఆడబిడ్డల స్వయం సహాయక సంఘాలు, ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను, మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా? సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిండా? మరి ఇవాళ నేను మా సీతక్కమ్మ భట్టి గారు 1000 కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరన్నా అబద్ధం చెప్పచ్చు, ఇంటి ఆయన సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు, కానీ మా అక్కలు మర్చిపోతారా, మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కలకు, మా సంఘాలు నిర్వీర్యం అవుతుంటే మా అధికారులను, మా సీతక్కను పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం 1 కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని రోజుకు 24 గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వచ్చి బండలు తీసుకొని కొడుతున్నారు. మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే, ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే 15-20 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది, వనపర్తి బస్టాండ్లో బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అందుకే ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా? మీ సంఘాలకు హైదరాబాదు హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర, 100 కోట్ల ఎకరాలు ఉన్న దగ్గర, 100 కోట్ల విలువైన భూమి 3.5 ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 150 షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు 3.5 ఎకరాలు నేను ఇయ్యలేదా? నిజం కాదా? మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఎన్నడైనా మీరు ఊహించరా? విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన 3.5 ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో అదాని అంబానీలతోని పోటీ పడే విధంగా మీకాడ 3.5 ఎకరాలు ఇచ్చి 150 షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. అంతెందుకు, ఒకనాడు సోలారు విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు. నేను ఇవాళ మా బట్టి విక్రమార్క గారి సహకారంతో సోలార్ విద్యుత్ అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతోని ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చిన మాట నిజం కాదా? ఒకవేళ నిజం అయితే
బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా. అంతెందుకు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది. కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు పెట్టిన బస్సుల్లో, మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు, మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే, ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ నేను ఒకనాడు పాఠశాలలో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు మెక్కిండు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు 1,30,00,000 జతలు బట్టలు, ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఈ రోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా? ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ పాఠశాలల నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు, మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఈరోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు, ఇంటి గౌరవం పెరుగుద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? ఇవాళ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి 4,50,000 ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే మంజూరు చేసి ఇంటి యజమానులుగా మిమ్మల్ని చేస్తున్న మాట నిజం కాదా? పనులను మన నారాయణపేటలో మనం ప్రారంభించుకోలేదా? ఒక్క సంవత్సరం తిరిగే లోపల ఒక్క ఆడబిడ్డల కోసమే ఇన్ని చేస్తే విద్యార్థులకు, నిరుద్యోగ యువకులు మీరు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా, అమరులైనరు, నిరుద్యోగులైనరు, ఉద్యమకారులైనరు, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం చేసింది. 10 ఏళ్ళు ఒక్క ఉద్యోగమైన చంద్రశేఖరరావు ఇచ్చిండా? వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు, ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు. మనకేం ఒరగబెట్టిండు తల్లి? కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు 55,163 ఉద్యోగాలు భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అమ్మ ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప గత పాలకులు చేసింది కాదు. ఇది నిజం కాదా? ఈరోజు నేను అడుగుతున్నా, టీచర్లుగా నియామకమైన వాళ్ళని, టీచర్లుగా ఉన్న వాళ్ళని మీకు 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 35,000 మందిని బదిలీ చేసి 20 ఏళ్ళ మీ సమస్యను తీర్చింది మేము కాదా? ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు, కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలె భుజాలను కేసుకొని బయలుదేరు. ఏందా మీ కడుపు నొప్పి? 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా, 10 ఏళ్ళు మీరే పచ్చగున్నారు, పండిందంతా మీరే మేసిండ్రు, పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా? మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు? ఇయాలటి కూడా కొత్తకోట దగ్గరనో, దేవరకద్ర దగ్గరనో, పెద్దమందడి దగ్గరనో జంటలుగా మేస్త్రీల దగ్గర, గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఎన్నడైనా మా వలసలు, మా కష్టాలు, మా తట్ట పని, మా పార పని, మా మట్టి పని, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టినాం. బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుండా
మా రక్తం దార బొయ్యకుట్ట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు? మా భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ మా సంపద కొట్లాడిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? ఆర్డిఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు నువ్వు ఎండబెట్టబట్టి, ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావున్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు. ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా? ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. అంతెందుకు మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు, రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు వరంగల్ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకెంత చేయాలో నువ్వు? ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ చర్మం వచ్చి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది. నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈ రోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద, పడావు పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, పుట్టింది అచ్చంపేట్ల, పెరిగింది వనపర్తిలా, గెలిచింది కొడంగల్లా, ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు. ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు. నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినవు. వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలేనని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మీరందరు కలిసి మేఘారెడ్డి, నన్ను, మల్లురవిని, బట్టి విక్రమార్క గారిని, మధుసూదన్ రెడ్డిని, రాజేష్ను, శంకర్ను ఆశీర్వదించి 5 ఏళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు మీరే కదా దోసుకున్నది, 10 ఏళ్ళు పాలించింది మీరే కదా, 10 ఏళ్ళు ఏలుకున్నది మీరే, దోసుకున్నది మీరే, 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే. ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా? మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. మీలాక మేము చదువుకోలేదా? మీలాక మాకు తెలివితేటలు లేవా? మీలాక మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు, నా సోదరిమణులకు ఉంది. చంద్రశేఖరరావు, నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడని. మాది అమాయకత్వం కాదు, మాది మంచితనం. మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం. మా సోదరుల సంగతి, మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే. నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మించొచ్చని.
ఈ హరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు. చాలా మందిని చూసినాం. నల్లమలకు రా, ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో. నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ, మర్చిపోకు. పౌరుషానికి పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ, మర్చిపోకు అని నేను చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ, నువ్వు మర్చిపోకు. ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ. మా మహేంద్రనాథ్ నీతికి నిజాయితీకి మరుపేరైన ప్రపంచంలోనే నీతిమంతుడని చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ది పాలమూరు అన్న సంగతి మర్చిపోకు. ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది, గజ్జ గట్టించింది. ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, పాలమూరు బిడ్డ అని మర్చిపోకు చంద్రశేఖరరావు. మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు. ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలందరికీ తెలుసు. మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్ముతారేమో నాకు తెలియదు, కానీ మా ఆడబిడ్డలు, మా అక్కలు తెలివి కల్లోళ్ళు. మా అక్కలు గట్టిగా కట్టెబట్టుకొని నిలబడతారు. ఇక సందెట్ల సడమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న, నువ్వేం చేసినావు అంటాడు. నువ్వేం చేసినావా? మరి నేను వచ్చి 12 నెలలు అయింది, మీ మోడీ 12 ఏళ్ళ నుంచి ఏం చేసినావు అంటే, మా మోడీకి ఇంత పనులు చేస్తాడా? నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు. ఉదాహరణ, వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన. మేమిచ్చిందే ఎయిర్పోర్టు, మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చిన అంటున్నాడు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. మీడియా మిత్రులారా, మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. ఆపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. ఉత్తర భాగం కూడా కేబినెట్ లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా. ఈ రోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు, మా సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, మా సీతారామ సాగర్ కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 ఏళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క గట్టి 55,163 మందిని నేను తలలు లెక్క గట్టిస్తా. మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అయితే గీతే మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు, ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు ఉంది. ఇవాళ నువ్వు ఏం తెచ్చినావో చెప్పు ప్రత్యేకంగా. నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తాన్నారు, ఆటో పోతే ఆటో ఇస్తాన్నారు, బండి పోతే బండి ఇస్తాన్నాడు బండి సంజయ్ గారు. ఏమిచ్చిరు? సిల్లి గవర్నర్ ఇచ్చిరా అని నేను అడుగుతున్నా. ఏమి ఇయ్యలేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది, కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం. అరే నాకంటే ముందుగాల నాకంటే చిన్నోడు తెలంగాణకు ముద్రైందని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి. నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు. ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు. మొన్నటికి మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తా అంటే మొదట రాకుండా అడ్డుకున్నాడు, రెండవసారి వచ్చాడు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో సమీక్ష పెట్టి మంత్రి గారికి మా నివేదికలు ఇస్తే 4 గంటలు చెప్తే నీ సొంత పార్లమెంటు
సికింద్రాబాద్లో జరిగిన సమీక్ష సమావేశానికి నువ్వెందుకు డుమ్మా కొట్టినావు? నువ్వెందుకు మనోహర్ లాల్ ఖట్టర్ను మెట్రో ఇవ్వమని అడగలేదు? పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని అడగలేదు? ఇవాళ విద్యుత్తులో ఆర్థిక సహాయాన్ని ఇవ్వమని ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి గారు? దీన్ని బట్టి నీ కుళ్ళేందో నీ అసూయేందో కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. కానీ అదే సమావేశానికి ఈటల రాజేందర్ గారు వచ్చి మెట్రోను మేడ్చల్ వరకు ఇవ్వమని అడిగిన మాట నిజం కాదా? హైదరాబాద్కు మంత్రి వస్తే తెలంగాణ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తే 10 సార్లు నేను నీ చుట్టూ తిరిగి మా అధికారులందరినీ ఇంటికి పంపించి నివేదికలు ఇస్తే మంత్రి వచ్చినప్పుడు నువ్వు రావా? ఏం పని చేస్తున్నావే కిషన్ రెడ్డి? హైదరాబాద్కు ఢిల్లీలో ఉండే మంత్రి వస్తాడు కానీ ఈడ గల్లీలో ఉన్న నువ్వు సమీక్షకు రావా? ఇది నీ బుద్ధి, నీ దుర్బుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమైతలేదా? ఇంత కుళ్ళెందుకు కిషన్ రెడ్డి నీకు? కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డోనే ఉన్నాను చూసినావా కిషన్ రెడ్డి? ఎప్పుడైనా కుళ్ళుతోనే కృషించిపోతారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 తారీఖు నుంచి పార్లమెంటు రాబోతుంది. తొందరలోనే మా భట్టి విక్రమార్క గారు తెలంగాణ నుంచి ఉన్న పార్లమెంటు సభ్యులను రాజకీయాలకు అతీతంగా 17 మంది లోక్సభ సభ్యులను 7 మంది రాజ్యసభ సభ్యులను ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ని సచివాలయంలో సమీక్ష పెట్టండి. తెలంగాణ రాష్ట్రానికి రావచ్చిన ప్రాజెక్టుల వివరాలు, తీసుకోవాల్సిన అనుమతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. అవన్నీ తీసుకొని ఢిల్లీకి వెళ్దాం, మోడీని కలుద్దాం, తెలంగాణకు సాధించుకుందాం. నిర్మలా సీతారామన్ గారు ఈరోజు తమిళనాడుకు మెట్రో తీసుకుపోయింది. ఇవాళ కర్ణాటకలో చంద్రశేఖర్ గారు బెంగళూరుకి మెట్రో తీసుకొని పోయిండు. ఆడ ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న కర్ణాటకలో ఉన్న శోభా గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది. నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు. మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గం, ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు. బెదిరిస్తే తెలంగాణకు రైలు వస్తుందా కిషన్ రెడ్డి? బెదిరిస్తే మూసి ప్రక్షాళన జరుగుద్దా? బెదిరిస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా? ఉండొచ్చు నీ దగ్గర, మోడీ గారు ఉండొచ్చు, లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు. ఎంతకాలం భయపడతామే? సావు మళ్ళమల్ల రాదు కిషన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. సావు ఒక్కటేసారి వస్తుంది. సావుకు తెగించే 10 ఏళ్ళు కొట్లాడినాం, సావుకు తెగించి కొట్లాడినాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించి అవసరమైతే ఆఖరి శ్వాస వదిలిండ్రు కానీ కాంగ్రెస్ జెండా వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా జెండాను మోస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది. మేమెవ్వరికి భయపడేటోళ్ళం కాదు, మర్యాదకు మర్యాద ఇచ్చేటోళ్ళం. మేము కొంతకాలం మౌనంగా మీరు చేసే తప్పులను లెక్క కడుతున్నాం అంతే తప్ప కిషన్ రెడ్డి గారు బెదిరించి బతకాలని చూడకు. ప్రజలలో గౌరవం పెంచుకోవాలంటే పని చెయ్యాలి. ఏం పని చేస్తావో చెప్పు, ఎట్లా చేద్దామో చెప్పు. మాకు బేసజాలు లేవు. నేను నీ ఇంటికి వచ్చిన, నీతో 10 సార్లు మాట్లాడినా, తెలంగాణకి ఇవి కావాలని చెప్పినా, నువ్వు సహకరించు కిషన్ అన్న, నువ్వు పెద్దోను అని చెప్పినా, నీ పెద్దరిక నువ్వు నిలబెట్టుకున్నావా? ఒక్కసారైనా పదా ముఖ్యమంత్రి గారు మోడీ దగ్గరికి వెళ్దాం, మన తెలంగాణకు తెచ్చుకుందామని ఎప్పుడైనా మాట్లాడినవా? మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్కు వస్తే సమీక్షకు రాని నువ్వు ఈరోజు మెట్రోకు సహకరించిన అని చెప్తే మేము నమ్మాలనా? నరేంద్ర మోడీ గారు సబర్మతి నదిని గుజరాత్లో ప్రక్షాళన చేసుకుంటాడు. యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటాడు. అమిత్ షా నేమో ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తా అంటాడు. బీజేపీలు ఉన్న దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి? ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా? నిన్ను ఎంపీని చేయలేదా? నిన్ను కేంద్ర మంత్రిని చేయలేదా? ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు? పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీద అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఇదేనా నీ పార్టీ, నీ విధానం? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సైందోడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాలా, సమస్యలు పరిష్కరించాలని
మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమైతలేదు, ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మేము ఉండొద్దా, మేము గెలవద్దా, మేము ప్రజలకు మేలు చేయొద్దా? ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ వనపర్తికి వస్తే కుటుంబ సభ్యులను కలిసినట్టు నా పాత జ్ఞాపకాలు, పాత మిత్రులు, ఈ వనపర్తి నుంచి పొందిన స్ఫూర్తి, ఇక్కడ చదువు కావచ్చు, సంస్కారం కావచ్చు, రాజకీయ చతురత కావచ్చు, విద్యార్థి రాజకీయాలలో నేను ఏదైతే నేర్చుకున్నానో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. తప్పకుండా ఈడున్న వేలాది మంది సాక్షిగా నేను మీకు చెప్తున్నా, పాలమూరు రుణం తీర్చుకుంటా. అది కిషన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కవిత గారైనా ఎవరినైనా లెక్క పెట్టేది లేదు. మా పాలమూరోళ్ళు అనుకుంటే మీరు ఎక్కడికి పోతారో కూడా నాకు తెలియదు. అనవసరంగా మా మంచితనాన్ని మీరు పరీక్ష పెట్టొద్దు అని వాళ్ళని హెచ్చరిస్తూ, మీరు చూపించిన ఆదర అభిమానాలకు నా గుండె సంతోషంతో ఉంది, నా కడుపు నిండిన ఆనందం ఉంది. వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని నేను బయలుదేరుతున్నా. పాలమూరును పసిడి పంటల జిల్లాగా మార్చే బాధ్యత నాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, మక్తల్, నారాయణపేట, కోడంగల్, అదే విధంగా తుమ్మిళ్ళ, అదే విధంగా జూరాల ప్రాజెక్టులను పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాలో 20 నుంచి 25 లక్షల ఎకరాలకు నీరు పారించే బాధ్యత నాది. అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ బిడ్డగా మీ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతున్నా. ధన్యవాదాలు మిత్రులారా.